బండి కొనుక్కొని అది ట్రబుల్ ఇస్తే ఏం చేస్తాం? కొన్న షోరూమ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం, మరీ మాట వినకపోతే గొడవ పడతాం, అంతేగా. కానీ కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా ఆ బైక్ షోరూమ్నే తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబుర్గిలో జరిగింది ఈ ఘటన. 26 ఏళ్ల మహమ్మద్ నదీం అనే వ్యక్తి నెల రోజుల క్రితం 1,40,000 రూపాయలు పెట్టి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్నాడు. అయితే కొన్న 2 రోజుల నుంచే అది టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఇస్తూ వస్తోంది. షోరూమ్కి తీసుకొస్తే సూపర్వైజర్లు పట్టించుకోలేదని వాళ్ళతో గొడవ పడ్డాడు. బ్యాటరీ బాగోలేదని, సౌండ్ కూడా తేడాగా వస్తోందని ఎన్నిసార్లు చెప్పినా సూపర్వైజర్లు పట్టించుకోవడం లేదంటూ వాగ్వాదానికి దిగాడు. అది కాస్త పెద్దదై పెట్రోల్ తీసుకొచ్చి ఆ ఓలా షోరూమ్కే నిప్పంటించేశాడు. ఈ ఘటనలో 6 బైకులతో పాటు కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆపేందుకు ప్రయత్నించినా కూడా అప్పటికే అవన్నీ కాలి బూడిదయ్యాయి. దగ్ధమైన బైకులు, కంప్యూటర్ల విలువ 8.5 లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నదీంను అరెస్ట్ చేశారు. उड़ते वो बाबा उड़ते कहते